కొద్దిగా లావు కూడా అయినట్టున్నారు. తిరిగితే సన్నబడాలి కదా. తిరుగుతున్నాం, ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది కాబట్టి. ఓకే, ఎట్లా హోప్ ఉన్నదా, ధీమాగా ఉన్నారా? తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, నా సర్వే రిపోర్ట్స్ కానీ, మా కార్యకర్తలందరూ కూడా కష్టపడుతున్న తీరు, ప్రజల యొక్క అభిప్రాయం చూసిన తర్వాత తప్పకుండా ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తున్న విశ్వాసం, నమ్మకం ఏర్పడదు కాబట్టి అంతే సంతోషంగా ఉన్నాం. అందరూ అహంకారం, గర్వం కాదు. అదే ప్రజల అభిప్రాయం చూసినాక మా కార్యకర్తలు కష్టపడుతున్న తీరు చూసిన తర్వాత నమ్మకం ఏర్పడ్డది. ఈ నమ్మకం ఏర్పడడానికి మీ ప్రత్యర్థులు వీక్ ఉండడమా? ఒక పార్టీ ప్రకటించలేదు, ఇంకా ఇంకో పార్టీ ప్రకటించినప్పటికీ ఆ పార్టీ బలంగా లేదు. సో మీరు ఆల్రెడీ అన్ని ప్రచారం ఇంకా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. సో అదే కారణమా లేకపోతే వేరే కారణాలు ఉన్నాయా? ఇంకా ప్రచారానికి గెలుపు అన్ని రకాల కారణాలు ఉంటాయి. ప్రత్యర్థి ఇంకా శక్తివంతంగా ఉంటే దాని శక్తివంతంగా మేము ప్రచారం చేస్తాం. ప్రత్యర్థి శక్తివంతంగా ఉన్నా లేకున్నా కూడా మేము చేసినటువంటి అభివృద్ధి, దేశంలో ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అది ఇవన్నీ కూడా చెప్పి ప్రజలలో కూడా చైతన్యం కలిగించి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. ప్రత్యర్థి వీక్ ఉన్నా కూడా, వాడికి స్ట్రాంగ్ ఉన్నా కూడా. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి రేపు నామినేషన్ లాస్ట్. ఒక నామినేషన్ వేసే ముందు 3 తలుగులు చూసుకుంటాం మనం. ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువేయండు, ఒక అభ్యర్థిని నిలబడితే ఇంకో అభ్యర్థి నామినేషన్ చేసాడు, ఈ అభ్యర్థి వచ్చి ఇప్పుడు ఇంకో అభ్యర్థి నామినేషన్ చేసాడు. రేపే నామినేషన్ లాస్ట్. ఇంకా కూడా అభ్యర్థిని ప్రకటించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అభ్యర్థిని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ 2 ముక్కలుగా మారుతుంది. బట్ ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఇక బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గురించి కానీ, ప్లస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాన్ లోకల్. కాంగ్రెస్ పార్టీ నిన్న లోకల్ మంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరు పోయి నామినేషన్ చేసిన అభ్యర్థి అని ఎవరు తెలియదు. ఇంతవరకు కర్నూలు లేరు. నాకు సమాజం మీద కానీ, సమస్యల మీద కానీ ఏం తెలుసో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. కానీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే నిరాశతో ఉన్నారు. మేము కష్టపడి ఇన్ని రోజులు పనిచేస్తే ఆయన ఎవరో మాకు ఇంతవరకు తెలియదు. ఒక ధర్నాలు లేడు, ఒక రాస్తారకు లేడు, ఒక అరెస్ట్ లేడు, ఒక ప్రజా ఉద్యమాలు లేడు. కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు మాకు గనవల్లే. అటువంటి వ్యక్తిని సడన్గా తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే మేము ఎట్లా పని చేయాలి, ప్రజలకు ఏమని చెప్పుకొని ప్రచారం చేయమంటారు అని వాళ్ళ లోపలనే ఒక అయోమయం నెలకొంది. కాబట్టి ప్లస్ మేము చేసినటువంటి అభివృద్ధి, మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి అన్నీ కూడా చెప్పుకొని మేము ప్రచారం వెళ్తున్నాం. కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది, ప్రజలు ఆదరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. సో ఎంత మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఏమైనా అంచనా ఉందా? సర్వేలో ఏం తేలింది? ఇక ఇంత ఇప్పుడు అహంకారం అంటారు, గర్వం అంటారు, ఇంత అహంకారం అంటారు. పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీతో గెలవాలనుకుంటున్నాం. ఆ దిశగా కష్టపడి పనిచేస్తున్నాం. 2019 ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి తేడా ఏం చెప్తారు మీరు? అప్పుడు బాగా కష్టపడ్డారు, ఇప్పుడు బాగా కష్టపడట్లేదా? రెండింటికి ఉన్న తేడా ఏంటి? అప్పుడు కష్టపడ్డాం అంటే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదేమో గెలుస్తాం ఖచ్చితంగా, అప్పుడు ఫైట్ టఫ్గా ఉంది, చాలా కొత్త. అప్పుడు కొత్తగా ప్రచారం చేస్తూ మనం తిరిగినాం కాబట్టి ఈసారి అనుభవం ఉంది, ఏరియా మొత్తం తెలిసి ఉంది, ప్రజలతోని మాకు సత్సంబంధాలున్నాయి. దాంతోపాటు క్యాడర్ పరంగా పోలింగ్ బూత్ చాలా మాకు క్యాడర్ ఉంది. ప్రతి పోలింగ్ బూత్లో మాకు పోలింగ్ బూత్ కమిటీస్ ఉన్నాయి. ప్లస్ ఇన్ని రోజులు మేము చేసినటువంటి ఉద్యమాలు, ఆ పోరాటాలు, ఇక్కడ లోకల్లో చేసినటువంటి అభివృద్ధి, ఇట్లా అనేక అంశాలు ఇవాళ మాకు యాడ్ అవుతున్నాయి. ప్లస్ ప్రత్యర్థులు కూడా ఇద్దరు కూడా లోకల్ కాదు, ఒకతను లోకల్ అయినా కూడా లోకల్ తెలియదు ఎవరికి. ఇట్లా అనేక అంశాల మీద చర్చ జరుగుతుంది. దాంతోపాటు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా తప్పకుండా చేయాలని చెప్పి ప్రజల్లో ఒక ఆలోచన రావడం, ఆ దిశగా ప్రజలు ఆలోచించడం, 370 ఆర్టికల్ రద్దు కానీ, అయోధ్యలో రామ జన్మభూమి కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, ఇట్లా అనేక విషయాల్లో ప్రజలు నరేంద్ర మోడీ గారిని ఇటీవల ప్రధానమంత్రి చేయాల్సిందని చెప్పి ఒక నిర్ణయానికి రావడంలో కూడా ఇవన్నీ కలిపి మాకు విజయావకాశాలు ఎక్కువ మెజార్టీతో గెలుస్తామన్న నమ్మకం మాకు ఏర్పడుతుంది. సో మీకు పోటీ ఇప్పుడు కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? నెక్స్ట్ మీ ప్రత్యర్థి ఎవరని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వాస్తవంగా పోటీ కాంగ్రెస్ అనుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరువేయండు. వాళ్ళిద్దరు ఏమంటారంటే సెకండ్ ప్లేస్ కోసం ఇద్దరు తాపత్రయపడుతున్నారు. ఎవరు? బీఆర్ఎస్, కాంగ్రెస్. కేసీఆర్ గారు కూడా 5 days ఇక్కడే ఉంటున్నాట. దేనికోసం అంటే ఈ థర్డ్ ప్లేస్ వద్ద ఇచ్చేది పోతుంది. అది నేను నమ్మి ఆయన పోటీ అయినా బలవంతంగా పోటీ చేయించింది నేను. కాబట్టి ఆయన ఎట్టిపట్ల నువ్వు సెకండ్ ప్లేస్ కానీ తీసుకొస్తా అని చెప్పి మాట ఇచ్చిన కాబట్టి 5 days వచ్చి కేసీఆర్ ఇక్కడనే అడ్డా బిటాయిస్తున్నాడట. కానీ సెకండ్ ప్లేస్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు, బీఆర్ఎస్, కాంగ్రెస్. చూద్దాం సెకండ్ ప్లేస్ ఈ వారం రోజులు ఎవరు వస్తారో అప్పుడు మనం చెప్పొచ్చు.
సో ఆనాడు ఇప్పటికైతే పోటీ అయితే ఇవ్వలేరు.